క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ టాపిక్లో మనం ముందుగా వర్బ్ అంటే ఏందో చూడాలి. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ ఆర్ అసర్ట్స్ సంథింగ్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్. ఈ వర్బ్ అనేటటువంటి వర్డ్ మనకి దేన్ని తెలియజేస్తుందంటే, ఇక్కడ అసర్ట్స్ అంటే నొక్కి చెప్పటం అనమాట. ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ చెప్తూ ఉంటుంది అనమాట. ఈ వర్బ్ అనేటటువంటి వర్డ్ లాటిన్ వర్డ్ అయినటువంటి వర్బమ్ అనే వర్డ్ నుంచి రావడం జరిగింది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వాక్యంలో వర్బ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం. అ వర్బ్ సేస్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని గురించి తెలియజేసేదే వర్బ్ అనమాట. సాధారణంగా పనిని గురించి తెలియజేసే పదాన్నే మనం వర్బ్ అంటాం. వర్బ్స్ ఆర్ 2 types. దే ఆర్ మెయిన్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్ని మనం ప్రిన్సిపల్ వర్బ్స్ అని కూడా అంటాము. సెకండ్ వన్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనం ఆక్సిలరీ వర్బ్స్ అని, అనమాలస్ వర్బ్స్ అని, స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం అనమాట. ఈ మెయిన్ వర్బ్స్ ఇది ప్రధానంగా 4 రూపాల్లో కనిపిస్తుంది అనమాట. మొదటి రూపాన్ని మనం ప్రజెంట్ ఫామ్ అని, దీన్నే V1 అంటాం. రెండవ రూపాన్ని మనం పాస్ట్ ఫామ్ అని, దీన్నే V2 అంటాం. మూడవ రూపాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని, అంటే V3 అంటాం అనమాట. నాలుగో రూపాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటే V4 అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, ఈ ప్రజెంట్ ఫామ్ అంటే V1లో గో లేదా గోస్ అంటే దాన్ని పాస్ట్ ఫామ్లోకి మారిస్తే, అంటే V2లోకి మారిస్తే వెంట్ అవుతుంది. సో అదే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో గాన్ అని రాస్తాము. ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ V4లో గోయింగ్ అని చెప్పేసి రాస్తామన్నమాట. ఇలా V1, V2, V3, V4 అని 4 రూపాల్లో ఈ మెయిన్ వర్బ్ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. V1 తిరిగి మనకు 2 రూపాల్లో కనిపిస్తుందన్నమాట. అది బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అని, రెండోది ఎస్ ఫామ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే గో. ఈ గో అనేటటువంటి వర్డ్కి ఎలాంటి ఎస్ కానీ, ఈఎస్ కానీ, లేకపోతే టు కానీ ఏది యాడ్ చేయమన్నమాట. అలాగే రాసేస్తాం. ఈ ఎస్ ఫామ్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ని బట్టి ఈ వర్బ్ మారిపోయిద్ది అనమాట. ఒక్కోసారి థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. హీ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమ్. ఇవి ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టులుగా వచ్చినప్పుడు మన వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఇక్కడ గో అనే వర్డ్కి ఈఎస్ యాడ్ చేయడం ద్వారా గోస్ అయింది. ఇవి ఎలా యాడ్ చేస్తాము, ఎక్కడ యాడ్ చేస్తాము అనేది మనం తర్వాత తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 అని చెప్పేసి అంటాం. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్, ఇక్కడ బేస్ అని పడిందండి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే వితౌట్ 2 అనమాట. వితౌట్ ఎస్, వితౌట్ ఈఎస్, వితౌట్ ఐఎస్ ఏది యాడ్ చేయకుండా జస్ట్ V1 రూపాన్ని యాస్టీస్గా రాస్తే దాన్నే బేర్ ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? V1లో ఎస్, ఈఎస్, ఐఎస్ లేని రూపాన్ని మనం బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా వాక్యంలో ఒకే వర్బ్ ఉంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, రెండో పాయింట్ వచ్చేసి ఒక వాక్యంలో ఒక వర్బ్ హెల్పింగ్ వర్బ్ కాకపోతే అది సాధారణంగా మెయిన్ వర్బ్ అయి ఉంటుంది. ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ ఇంకా క్లియర్గా చెప్తానండి. ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు ఉంటే, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు ఉంటే మెయిన్ వర్బ్ ముఖ్యమైనది అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది సాధారణంగా మనకు తెలిసిన విషయమే. అయితే మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఆ సెంటెన్స్లో ఉంటే దాన్ని హెల్పింగ్ వర్బ్ అనడానికి వీల్లేదు. ఆ సెంటెన్స్లో అదే మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. అది ఇక్కడ విషయం. ఓకేనా? నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అని చెప్పేసి అంటాం మనం. ఇవి 24 ఉన్నాయి. ఇవి బీ ఫామ్స్గా, డూ ఫామ్స్గా, హ్యావ్ ఫామ్స్గా, మోడల్ వర్బ్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. బీ ఫామ్స్, ఇవి మొత్తం 5 బీ ఫామ్స్. ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, ఈ 5టిని బీ ఫామ్స్ అంటారు. డూ ఫామ్స్, డూ ఫామ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇవేంటి? డూ, డస్, డిడ్ అని చెప్పేసి ఒక 3 ఉన్నాయి. అదేవిధంగా హ్యావ్ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అని 3 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ ఒక 13 ఉన్నాయండి. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, యూస్డ్ టు, డేర్, ఇలాగ ఒక 13 ఉన్నాయి. సో ఇవి మొత్తం 24
హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అన్నమాట టోటల్గా. నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్ యొక్క ప్రధాన విధి ఏంటంటే వాక్య నిర్మాణంలో మెయిన్ వర్బ్కి సహాయం చేయటమేనండి. ఓకే, బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ వాక్యంలో మెయిన్ వర్బ్ లేనప్పుడు ఇవి మెయిన్ వర్బ్స్ లాగా ప్రవర్తిస్తాయి అన్నమాట. ఓకే, ఉండటము, కలిగి ఉండటము అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా మనం వాటిని ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ బీ ఫార్మ్స్ని హ్యావ్ ఫార్మ్స్ని మెయిన్ వర్బ్స్గా ఉపయోగిస్తే సెంటెన్స్ మీనింగ్ ఉండటము, కలిగి ఉండటము అని వస్తుంది అనుకున్నాం కదా. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ ఈజ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఈజ్ అనేటటువంటిది వర్బ్, మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఈజ్ని హెల్పింగ్ వర్బ్ అంటానికి లేదు, ఇదే మెయిన్ వర్బ్ అనమాట. సో ఆమె క్లాస్లో ఉన్నది అని అర్థం ఇక్కడ. రెండవ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ అ కార్. ఇక్కడ హ్యావ్ అనేది మనకు తెలుసు హ్యావ్ ఫామ్ అని చెప్పేసి, అయితే ఇక్కడ దీన్ని హెల్పింగ్ వర్బ్ అనడానికి లేదు. ఎందుకు? హ్యావ్ తర్వాత మనం మెయిన్ వర్బ్ ఏమీ వాడలేదు, యాక్షన్ వర్డ్ ఏది వాడలేదు, మెయిన్ వర్బ్ ఇంకొకటి లేదు కాబట్టి ఈ ఒక్క వర్బే వాడాం కాబట్టి ఇదే మెయిన్ వర్బ్. సో దీని మీనింగ్ ఏంటి? కలిగి ఉన్నాను అనే మీనింగ్ అనమాట. ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కార్ని కలిగి ఉన్నాను అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, ఇక్కడ ఫైనైట్ వర్బ్స్ అని నాన్ ఫైనైట్ వర్బ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇవి మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉపయోగపడతాయి. ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ని బట్టి లేదా నంబర్ని బట్టి లేదా పర్సన్ని బట్టి సెంటెన్స్ యొక్క టెన్స్ రూపం మారితే దాన్నే మనం ఫైనైట్ వర్బ్ అంటాం. ఇక్కడ చూడండి, ఐ అనే సబ్జెక్టు, హీ అనే సబ్జెక్టు, దే అనే సబ్జెక్టు తీసుకున్నాను. ఐదో సెంటెన్స్ రాస్తే వర్బ్ ఐ వాంట్ అని రాశాను, ఇది ప్రెజెంట్ టెన్స్. అదే సబ్జెక్ట్ మార్చాను, హీ అని రాస్తే హీ వాంట్స్ అన్నాను, అంటే వర్బ్ యొక్క రూపం మారిపోయింది. సో ఇదే దే ఉపయోగించి రాస్తే దే వాంటెడ్. సో ఇక్కడ టెన్స్ కూడా మారిపోయింది, వాంటెడ్ అని రాశాను. ఇలా టెన్స్ మారినా లేదా సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న పర్సన్ నెంబర్ను బట్టి వర్బ్ యొక్క రూపం మారినా అలాంటి వర్బ్స్ని మనం ఫైనైట్ వర్బ్స్ అంటాం. మరి నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏంటంటే వీటికి ఓన్ సబ్జెక్ట్ ఉండదన్నమాట, కాబట్టి సబ్జెక్ట్ని బట్టి టెన్స్ మారదనమాట. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ 3 టైప్స్ అనమాట. ఇన్ఫినిటివ్స్ అంటారు. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 అనమాట. 2 తర్వాత వచ్చే వర్బ్ ఎక్కడైనా సరే మ్యాక్సిమం V1 రాస్తూ ఉంటాం, అది వర్బ్ అయితేనే. ఓకే, నెక్స్ట్ రెండవది వచ్చేసి జెరండ్. సో ఈ జెరండ్ ఏంటి? V1కి ING ఉపయోగించి రాస్తాం అనమాట, దీన్ని వర్బల్ నౌన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపల్. అంటే V1 ఫామ్కి ING ఫామ్ కానీ ED ఫామ్ కానీ EN కానీ యాడ్ చేసి V1 ఫామ్ని రాస్తాం. హ్యావింగ్ అని, బీయింగ్ అని ఇలాగా రాస్తూ ఉంటాం అనమాట. వీటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. సో ఇవి ఎక్కడా కూడా సబ్జెక్ట్ని బట్టి, నంబర్ని బట్టి, పర్సన్ బట్టి టెన్స్ అనేవి మారి వర్బ్ యొక్క రూపం అనేది మారదనమాట. ఈ ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ జస్ట్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఒక టాపిక్లో ముందు క్లాసెస్లో తెలుసుకుంటాము, జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్బ్స్లో రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెగ్యులర్ వర్బ్స్ని మనం వీక్ వర్బ్స్ అని చెప్పేసి అంటాము. రెండోది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని స్ట్రాంగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం. ఇందులో రెగ్యులర్ వర్బ్స్ గురించి చూద్దాం. రెగ్యులర్ వర్బ్స్ అంటే మొదటి రూపంలో ఉన్నటువంటి వర్బ్ ఫామ్కి డీని లేదా ఈడీని కానీ కలిపితే రెండో ఫామ్ అనేది ఏర్పడుతుంది. అలా దేనికైతే రెండో ఫామ్ ఏర్పడుతుందో అటువంటి వాటినే మనం రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ బాక్స్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. V1 ఫామ్ వచ్చేసి ప్లే అనమాట. దీనికి డి కానీ ఈడీ కానీ జాయిన్ చేస్తే, యాడ్ చేస్తే V2 అయిపోయింది చూడండి. సో ప్లేకి ఈడీ యాడ్ చేస్తే ప్లేడ్ అయిపోయింది. ఈ ప్లేడ్నే మనం V2 ఫామ్ అని చెప్పేసి అంటున్నాం. సో V3 ఫామ్ కూడా ప్లేడే. V4 అంటే తెలుసు కదా, ING యాడ్ చేస్తాం, ప్లేయింగ్. నెక్స్ట్ రెండో చూడండి, కంప్లీట్ అనేటటువంటి వర్బ్ తీసుకున్నాను ఇక్కడ. ఈ కంప్లీట్కి ఈడీ యాడ్ చేస్తే కంప్లీటెడ్ అయిందనమాట. సో థర్డ్ ఫామ్ కూడా కంప్లీటెడే. V4 ఏంటి? ING యాడ్ చేస్తాం, కంప్లీటింగ్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రెగ్యులర్ వర్బ్స్లో సాధారణంగా V2 మరియు V3 ఒకే రూపంలో ఉంటాయి. V2 ముందర ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉండకుండా ఉండేటటువంటిది V2. కానీ V3 ముందర మాత్రం హ్యావ్ అని కానీ, హ్యాజ్ అని కానీ, హ్యాడ్ అని కానీ ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అనమాట. అప్పుడే దాన్ని V3 అంటాం. ఇది ఎందుకు అంటారా? V2 ఫాము ఈడీఏ ఉంది, V3 ఫాము ఈడీఏ ఉంది. మరి సెంటెన్స్లో దాన్ని V2 అనాలా, V3 అనాలా ఎలా తెలుస్తుందంటే ఆ సెంటెన్స్లో ఈ ఈడీ అనే ఫామ్కు ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే అది V2 అనమాట. ఈ
ఈడి అనే ఫామ్కి ముందు హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ ఇలాంటి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వచ్చిందంటే దాన్ని V3 అనాలి. ఇక్కడ చూడండి, హీ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ ప్లేడ్ అనేటటువంటిది V2. ఎందుకు? ఈ ప్లేడ్కి ముందు మనం ఎలాంటి హెల్పింగ్ వర్బ్ వాడలేదు. మళ్ళీ ఇదే సెంటెన్స్ని వేరేలా రాసిన చూడండి, హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ ప్లేడ్కి ముందు హ్యాస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాను. సో కాబట్టి దీన్ని మనం V3 అంటాము. చూడడానికి రెండు ఒకేలా ఉన్నా సో మనం అది V2నా V3 అని గెస్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, అదేవిధంగా ఏదైనా ఒక వర్బ్కి చివర ING ఉన్నట్లయితే ఆ వర్బ్ని మనం V4గా భావించాలి. రెగ్యులర్ వర్బ్స్ని గుర్తించడం చాలా సులభం అండి. అందుకే వీటిని వీక్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు. ఏదైనా ఒక వర్బ్ చివర ఈడీ కానీ ING కానీ లేకపోతే ఆ వర్బ్ని మనం V1గా భావించాలి. ఓకే, నెక్స్ట్ అండి ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి చూద్దాం. మొదటి రూపంలో ఉన్నటువంటి వర్బ్కి డీని కానీ ఈడీని కానీ కలిపితే V2 రూపం వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం డి కానీ ఈడీని కానీ కలిపితే రెండో రూపం రాదో అలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇక్కడ డీని ఈడీని యాడ్ చేసి రెండో రూపం అనడానికి లేదు. అలా యాడ్ చేస్తే మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం కదా. ఇలాగ డి ఈడీని యాడ్ చేయకుండా వేరే రకంగా V2 ఫామ్ అనేది ఏర్పాటైతే వాటినే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి మనకి 4 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటోది ఏంటంటే V1, V2, V3 మొత్తము ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కట్ కట్ కట్, బెట్ బెట్ బెట్. V1 కట్టే, V2 కట్టే, V3 స్పెల్లింగ్ కూడా కట్టే. బెట్ దగ్గర చూస్తే V1 స్పెల్లింగ్ BET బెట్, V2 స్పెల్లింగ్ BET బెట్, V3 స్పెల్లింగ్ కూడా BET బెట్. V1, V2, V3 మొత్తం ఒకే ఫామ్లో ఉండేటటువంటి మోడల్ ఒకటి. రెండో చూస్తే ఈ మూడు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. అన్ని ఫామ్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఇర్రెగ్యులర్ టైప్స్. V1లో గో అని రాస్తే V2లో వెంట అని రాస్తాం, V3లో గాన్ అని చెప్పేసి రాస్తాం. ఇలాగా మూడు డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఒక టైప్. థర్డ్ టైప్ వచ్చేసి మొదటిదైనటువంటి V1, రెండోది వదిలేసేయండి, మూడోదైనటువంటి V3, ఇవి రెండు ఒకేలా ఉంటాయి. మధ్యలో ఉన్నది మాత్రం వేరేలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, V1 ప్లేస్లో COME కమ్ అని రాశాను, V2 ప్లేస్లో CAME కేమ్ అని రాశాను, మళ్ళీ V3కి వచ్చేసరికి COME కమ్ అనే రాశాను. చూసారా, V1, V3 ఇవి రెండు సేమ్గా ఉన్నాయి, మధ్యలో ఉన్న V2 మాత్రము డిఫరెంట్గా ఉంది. ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి V2 మరియు V3 ఒకే రూపంలో ఉంటాయి అనమాట. సెకండ్ది థర్డ్ది ఒకేలా ఉంటాయి. చూడండి, V1 మేక్, V2 వచ్చేసి MADE మేడ్ అని రాశాను, V3 కూడా MADE మేడ్ అని రాశాను. ఇలాగా 4 టైప్స్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ నాలుగిట్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా డీని కానీ ఈడీని కానీ యాడ్ చేస్తే సెకండ్ ఫామ్ అనేది రాలేదు. ఈ స్పెల్లింగ్స్ అన్నీ వేరేలా ఉన్నాయి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ రాశాను చూడండి, పైన ఈడీ కలపలేదు కానీ V2, V3 సేమ్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని గుర్తించడం కొంచెం కష్టమే, అందుకే వీటిని స్ట్రాంగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ అండి క్వశ్చన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. WH క్వశ్చన్స్, రెండవది SR/NO క్వశ్చన్స్. ఈ WH క్వశ్చన్స్ అంటే ఏదైనా ఒక ప్రశ్న W అనే లెటర్తో కానీ H అనే పదంతో కానీ లేదా WH అనే పదంతో కానీ ప్రారంభమైతే ఆ ప్రశ్నలనే మనం WH ప్రశ్నలు లేదా క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్? ఈ క్వశ్చన్ మనకి WH పదంతో స్టార్ట్ అయింది లేదా WH లెటర్స్తో స్టార్ట్ అయింది అనమాట. ఇంగ్లీష్లో WH పదాలు అని చెప్పేసి అంటారు. అవేంటో చూద్దామా? చూడండి, వాట్, WHAT వాట్. వాట్ అంటే ఏమి లేదా ఏమిటి అని అర్థం అనమాట. నెక్స్ట్ వెన్, WHEN వెన్. వెన్ అంటే ఎప్పుడు అని అర్థం అనమాట. WHICH విచ్, దీని అర్థం ఏంటి? ఏది అని అర్థం అనమాట. WHO హూ అంటే ఎవరు అని అర్థం అనమాట. నెక్స్ట్ HOW హౌ, హౌ అంటే ఎలా, ఏ విధంగా అనే అర్థంతో ఈ ప్రశ్న స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీతో ప్రశ్న స్టార్ట్ అయితే ఎన్ని అనే మీనింగ్తో ఉంటుందన్నమాట. హౌ లాంగ్ అనేటటువంటి ఈ పదాలతో ప్రశ్న స్టార్ట్ అయితే ఎంతకాలం నుండి అనే మీనింగ్లో ఆ ప్రశ్నని అడగటం జరిగింది అని అర్థం. నెక్స్ట్ వై అని ఈ పదంతో ప్రశ్న స్టార్ట్ అయితే ఎందుకు అనే మీనింగ్లో ఆ ప్రశ్నని అడగటం జరిగింది అని అర్థం. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడా అని. ఈ వేర్ అనే పదంతో కనుక ప్రశ్న స్టార్ట్ అయితే ఎక్కడా అనేటటువంటి మీనింగ్లో ఆ ప్రశ్నని అడగటం జరిగింది అని మనకు అర్థం కావాలి. నెక్స్ట్ హూమ్
హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి అనే అర్థంలో ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పేసి మనం గ్రహించాలి. నెక్స్ట్ హూజ్ అంటే ఎవరిని లేదా ఎవరిది, ఎవరిని కాదండి ఎవరిది. హూజ్ అంటే ఎవరిది, ఈ వస్తువు ఎవరిది అనే మీనింగ్లో ప్రశ్నని అడిగారని మనం గ్రహించాలి. నెక్స్ట్ హౌ మచ్ అంటే ఎంత అని అర్థం అనమాట. నెక్స్ట్ హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా, అంటే ఎన్నిసార్లు అలాగనమాట. హౌ ఫార్ అంటే ఎంత దూరం అని. ఈ WH వర్డ్స్ మీనింగ్స్ అన్ని మీకు అర్థమైతే ఆ ప్రశ్న యొక్క అర్థం మీకు ఈజీగా అర్థమవుతుంది, దాని ఆన్సర్ను ఈజీగా చేయగలరు. ఒక 2-3 టైమ్స్ వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే తెలుగులో మీనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ WH క్వశ్చన్స్ని మనం ప్రధానంగా ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగిస్తామన్నమాట. ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవటం కోసం. అందుకే వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఓకే, కన్ఫర్మేషన్ కోసం అడిగితే ఆ ప్రశ్నలు మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. సరే, ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఏదైనా ఒక ప్రశ్న WH పదంతో కాకుండా హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభం అయితే ఆ ప్రశ్నలను మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, ఆర్ యూ గోయింగ్. ఇక్కడ ఆర్ యూ గోయింగ్ అనేటటువంటి ఈ సెంటెన్స్ లేదా ఈ ప్రశ్న, ఈ క్వశ్చన్లో స్టార్టింగ్ ARER ఉంది, అంతేగాని WH వర్డ్ లేదనమాట. అదే WH వర్డ్ ఉంటే దాన్ని WH క్వశ్చన్ అంటాం. WHతో లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, అది కూడా గ్రహించాలి. వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ అని వేటిని అంటారంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్, ఆట్, కెన్, కుడ్, నీడ్, డేర్ మొదలైనవి. వీటన్నిటిని కూడా హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు. ఏదైనా ఒక ప్రశ్న ఈ బాక్స్లో చూపించినటువంటి వాటితో ప్రారంభమైతే ఆ ప్రశ్నలను మనం ప్రధానంగా కన్ఫర్మేషన్ కోసం అడిగినటువంటి ప్రశ్నలు అని చెప్పేసి అంటాం. అందుకే వీటిని కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ట్యాగ్ అంటే చిన్న ప్రశ్న, స్మాల్ క్వశ్చన్ అని చెప్పేసి అర్థం అనమాట. ఇవి సాధారణంగా ఒక వాక్యానికి చివర అతుకుబడి ఉండటం వల్ల వీటికి ట్యాగ్ అనే పేరు వచ్చింది. ఓకే, ఇవి సాధారణంగా ఒక వాక్యానికి చివర అతుకుబడి ఉంటాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన నిత్య జీవితంలో మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు దానిని మనం తీర్చుకోవడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఉపయోగించి మనము ప్రశ్నిస్తూ ఉంటామన్నమాట. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ యూసేజ్ గురించి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ప్రధానంగా లిజనర్స్ యొక్క అటెన్షన్ కొరకు, కొన్నిసార్లు కన్ఫర్మేషన్ కొరకు, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కొరకు ఉపయోగిస్తూ ఉంటాం. క్లాస్ రూమ్లో ఒక టీచర్ టీచ్ చేసేటప్పుడు కూడా ఇజంట్ ఇట్, ఐ యూ లిజనింగ్, ఇజంట్ ఇట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. లిజనర్స్ యొక్క అటెన్షన్ని తెలుసుకోవడం కోసం, వాళ్ళని అలర్ట్ చేయడం కోసం, కొన్నిసార్లు కన్ఫర్మేషన్ కోసం అడుగుతాము, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కోసం కూడా అడుగుతాము. వీటిని ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే, అయితే ఇక్కడ మనం పూర్తిగా క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి ఒకసారి తెలుసుకొని తర్వాత పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. ఇంగ్లీష్లో ఆల్వేస్, సమ్ టైమ్స్, యూజువల్లీ, ఆఫెన్, నెవర్, సెల్డమ్, స్కేర్స్లీ, నెవర్ మొదలగు పదాలని మనం యాడ్వర్బ్స్ అంటాము. పర్టికులర్గా ఈ లిస్ట్లో ఉన్న పదాలని యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా తెలుపుతాం అనమాట. వీటి మీనింగ్స్ కూడా తెలుగులో రాశాను చూడండి. ఆల్వేస్ అంటే ఎప్పుడు అని చెప్పేసి అర్థం, ఎప్పుడు అంటే ఎల్లప్పుడు అన్నట్లుగా. సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు, నాట్ ఆల్వేస్ అనమాట. యూజువల్లీ అంటే మామూలుగా అనేటటువంటి మీనింగ్. ఆఫెన్ అంటే తరచుగా అనేటటువంటి మీనింగ్. నెవర్ అంటే ఎప్పుడూ కాదు అని అర్థం అనమాట. సెల్డమ్ అంటే ఎప్పుడూ కాదు కానీ ఎప్పుడో ఒక్కొక్కసారి అనే మీనింగ్లో సెల్డమ్ వాడతాం. నెక్స్ట్ స్కేర్స్లీ అన్న సెల్డమ్ అన్న మీనింగ్ ఒకటే. నెక్స్ట్ నెవర్ అన్న హార్డ్లీ అన్న మీనింగ్ ఒకటే. ఈ నెవర్, సెల్డమ్, స్కేర్స్లీ వీటిని మనం దాదాపుగా నెగిటివ్ మీనింగ్లో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఈ పదాలు హౌ ఆఫెన్ అనే ప్రశ్నకు సమాధానంగా వస్తాయి అన్నమాట. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా, ఎన్నిసార్లు, ఎంత, ఎంతలాగా అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పనిని మనం ఎన్నిసార్లు జరిగింది అని అడగడానికి హౌ మెనీ టైమ్స్, లేదా ఎంత తరచుగా జరిగింది హౌ ఆఫెన్ అని ప్రశ్నించినప్పుడు
సమాధానంగా వచ్చే మాటలనే మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ ద మూవీస్ అనే ప్రశ్నకి ఆన్సర్ ఆల్వేస్ అని, ఐ ఆల్వేస్ వాచ్ మూవీస్ అని, లేదా ఐ సమ్టైమ్స్ వాచ్ ద మూవీస్ అని కానీ, లేదా ఐ యూజువల్లీ వాచ్ ద మూవీస్ అని కానీ, లేదా ఐ ఆఫెన్ వాచ్ ద మూవీస్ అని కానీ, లేదా ఐ నెవర్ వాచ్ ద మూవీస్ అని కానీ, లేదా ఐ సెల్డమ్ వాచ్ ద మూవీస్ అని కానీ ఇలాగా సమాధానం వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్ని మనం సబ్జెక్ట్కి మరియు వర్బ్కి మధ్యలో ఉపయోగిస్తాం. యాడ్వర్బ్స్ కదండి, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్ని మనం సబ్జెక్ట్కి మరియు వర్బ్కి మధ్యలో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోదామండి. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ట్యాగ్ని మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ చేయాలి లేదా ప్రారంభించాలి. ఇది ఒక రూల్. రెండవ రూల్ వచ్చేసి ఇచ్చిన వాక్యం పాజిటివా లేదా నెగిటివా అనే విషయాన్ని గ్రహించాలి. తప్పనిసరిగా ఇచ్చినటువంటి వాక్యం పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనే విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. ఏదైనా ఒక వాక్యం నెగిటివ్ అని అంటే ఆ వాక్యంలో మనకి నాట్ అనే వర్డ్ కానీ, నో అనే వర్డ్ కానీ, నెవర్ అనే వర్డ్ కానీ, సెల్డమ్ అనే వర్డ్ కానీ, హార్డ్లీ అనే వర్డ్ కానీ, స్కేర్స్లీ అనే వర్డ్ కానీ, రేర్లీ అనే వర్డ్ కానీ, నైదర్ అనే వర్డ్ కానీ, నార్ అనే వర్డ్ కానీ, ఫ్యూ అనే వర్డ్ కానీ, లిటిల్ అనే వర్డ్ కానీ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి లేదా మనకు కనిపిస్తుంది. అలా కనిపించింది అంటే, అలా ఉంది అంటే ఆ సెంటెన్స్ నెగిటివ్ అని మనం గ్రహించాలి. నెగిటివ్ అంటే ఓన్లీ నాటు లేదా నో అని ఉంటేనే కాదు, ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాటిలో ఏది ఉన్నా మనం ఆ సెంటెన్స్ లేదా ఆ వాక్యాన్ని నెగిటివ్ అని చెప్పేసి గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఫ్యూ అంటే నెగిటివ్ మీనింగ్ అనమాట. అదే ఫ్యూకి ముందు ఆర్టికల్ ఏ ఉపయోగించి ఫ్యూ అన్నామంటే అది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అదే ఏ కాకుండా ద ఫ్యూ అన్నామంటే మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని అనే మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట, పాజిటివే. లిటిల్ కూడా అంతేనండి, ఎలాంటి ఆర్టికల్ లేకుండా లిటిల్ అనేటటువంటి వర్డ్ని ఉపయోగిస్తే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, ఏమీ లేదు అన్నట్లుగా. ఏ అనేటటువంటి ఆర్టికల్ ఉపయోగించి లిటిల్ అంటే అది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. ద లిటిల్ అన్న పాజిటివ్ మీనింగే, ఎన్ని ఉంటే అన్ని అనే మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అంటే ఇక్కడ ఫ్యూ అనేటటువంటి వర్డ్కి ముందు ఎలాంటి ఆర్టికల్ లేదు అంటే నెగిటివ్ మీనింగ్, అసలు లేవు అనే మీనింగ్ అనమాట. ఇదే సెంటెన్స్ని ఐ హ్యావ్ అ ఫ్యూ కాయిన్స్ అని రాస్తే ఏ అనే ఆర్టికల్ రావటం వల్ల కొన్ని ఉన్నాయి అనే మీనింగ్ వస్తుందన్నమాట. అదే ఐ హ్యావ్ స్పెంట్ ద ఫ్యూ కాయిన్స్ అంటే ఇక్కడ కూడా పాజిటివ్ మీనింగే, నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఖర్చు చేశాను అనే మీనింగ్లో ఉపయోగిస్తాం.